ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మల్ని క్షమించండి పెదనాన్న. మీ పరువు తీయాలని కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ మేము ఈ పెళ్లి చేసుకోలేదు పెదనాన్న. మరెందుకు చేసుకున్నావే పెళ్లి? రామా జీవితం నాశనం చేయడానికా, లేక నన్ను నా కొడుకుని దూరం చేయడానికా? లేదత్తయ్య. పద్మా, మాటలు అనవసరం. లాగే బయటికి గెంటే ఈ ముగ్గురిని. పెదనాన్న ప్లీజ్ పెదనాన్న. నాకు అమ్మ లేదు, నాన్న జాడ తెలియదు. మీరు దూరం అయిపోతే ప్రాణం పోయినట్టుంటుంది. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించకండి పెదనాన్న ప్లీజ్. మమ్మల్ని క్షమించండి పెదనాన్న ప్లీజ్ పెదనాన్న. పద్మా, అమ్మ పోయింది, నాన్న పోయాడు అని ముందు తెలీదా నీకు? చేసిందంతా చేసి నంగనాచి తొంగబుర్రలా ఏడిస్తే కరిగిపోవడానికి ఇక్కడెవరూ లేరు. పద రా. పద్మా, పద్మా, అత్తయ్య, పద్మా. నాన్న ఒక్కసారి ఆలోచించు నాన్న. వాళ్ళని పంపించకండి నాన్న, మనతోనే ఉండనివ్వండి. రామా, నువ్వు అడ్డు నిలబడితే నువ్వు కూడా ఈ ఇంట్లో నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. మామయ్య, నేను బయటికి వెళ్ళను. అత్తయ్యను అత్తయ్యను బయటికి వెళ్ళనివ్వను. ఏంట్రా, అన్నయ్యకి ఎదురు చెప్తున్నావా? అనవసరంగా ఆవేశపడకు చిన్న మామయ్య. మా పెళ్లి మీకు ఇష్టం లేక మీరు మమ్మల్ని కాదనుకోవచ్చేమో, కానీ మమ్మల్ని ఇంటి నుంచి గెంటేసే హక్కు మాత్రం మీకు లేదు.
అరే సీను, ఏం మాట్లాడుతున్నావురా? ఏ హక్కుల గురించి మాట్లాడుతున్నావు? తప్పేం మాట్లాడలేదు కదా మావయ్య. నిజమేగా, ఈ ఇంటిపై, ఈ ఆస్తిపై మీకు చిన్న మామయ్యకి ఎంత హక్కుందో మా అమ్మకు కూడా అంతే హక్కుంది. అంటే నాకు హక్కున్నట్టేగా. మీకు మేము నచ్చకపోతే ఆస్తుల్లో పంపకాలు చేసి పెట్టండి. అంతేకాని మమ్మల్ని పంపించకండి. సీను, ఏం మాట్లాడుతున్నావు? సినయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? పదండి. అత్తయ్య, దయచేసి నాకు అడ్డు రాకు. ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినదలుచుకోలేదు. బాబా, ఒక్కసారి చెప్పాను కదరామ్మా. నేను కూడా నీ నోటి నుంచి ఈ మాటలు వింటానని కళ్ళు కూడా అనుకోలేదురా. నిన్ను చిన్నప్పటి నుండి ఈ గుండెల మీద ఆడించి భుజాలపై మోసినందుకు ఈ మామయ్య రుణం మంచిగా తీర్చుకుంటున్నావు. పద్మా, నా తోబుట్టువైన దానికి ఈ ఆస్తిలో భాగముందని నాకే గుర్తు చేస్తున్నాడమ్మా నీ కొడుకు. అన్నయ్య, వాడు మూర్ఖుడు అన్నయ్య. బుద్ధి లేని పని చేసింది చాలక అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకన్నయ్య. శ్రీను, కాసేపు మాట్లాడకుండా ఉండు. నువ్వాగమ్మా. శివరాం, పట్టుకురా ఇంటి పేపర్లు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.